పచ్చమత్తు జనం చిత్తు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ అసలు విషయం చూడండి. పుట్టా సుధాకర్ యాదవ్ వార్త నిన్న డౌన్ ప్లే చేశారు. ఇవాళ ఈనాడు ఫ్రంట్ పేజీ బ్యాక్ పేజీ ఎక్కడా లేదు. లోపల పేజీల్లో ఒక ముక్క రాసుకొచ్చారనమాట. ఇకపోతే ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్స్ తీసుకుని దొరికిపోవడంతో బజార్ను పడ్డ టీడీపీ పరువు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే గంజాయి డ్రగ్స్ నకిలీ మద్యానికి రాష్ట్రం కేరాఫ్గా మారిందంటున్న ప్రజలు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ తీసుకుని పట్టుబడిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు రాష్ట్రాన్ని డ్రగ్స్ రాజధానిగా మారుస్తున్నారని ప్రజలు మండిపాటు. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్న డ్రగ్స్ గంజాయి మాఫియా. పచ్చపార్టీ నేతలు మత్తుకు బ్రాండ్ అంబాసిడర్గా మారారంటున్న నెటిజన్లు. ఇంత జరిగిన నోరు మీద పని చంద్రబాబు అనుకో ఎల్లో మీడియా. రాష్ట్రంలోని విద్యాసంస్థలే లక్ష్యంగా డ్రగ్స్ దందా. 50-60 నగరాలు పట్టణాల్లో ఏజెంట్ల వ్యవస్థ నెలకొల్పిన మాఫియా. ఏకంగా కొరియర్ సర్వీస్ ద్వారా డోర్ డెలివరీ. మరోవైపు జనాన్ని కబలిస్తున్న నకిలీ మద్యం. 25,000 కోట్ల దోపిడీని లక్ష్యంగా నిర్భీతిగా అడుగులు. అంతా ప్రభుత్వ పెద్దలే కావడంతో చోద్యం చూస్తున్న పోలీస్ వ్యవస్థ. అలాగే టీడీపీ గుట్టు రట్టుని టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్కు డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్. రాత్రి యూరిన్లో నీళ్లు కలిపి టెస్ట్లో పాజిటివ్ రాకుండా తంటాలు. బ్లడ్ టెస్ట్లో బండారం బట్టబయలు. పట్టుబడిన 11 మందిలో 6 డ్రగ్స్ వాడినట్టు పోలీసులు నిర్ధారణ అన్నటువంటి హైలైట్ చేశారు. దేశంలో కలకలం అంటే తెలుగుదేశంలో, నాట్ ఇండియా. ఏలూరు ఎంపీ డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడంతో టీడీపీ నేతలు గప్చుప్. వరుసఘట్టంతో పార్టీ పరువు బజార్న పడిందని రచ్చ. టీడీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీల వ్యవహారంతో తలనొప్పి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇస్ఫహాన్పై బాంబుల వర్షం అంటూ